యూటిలిటీలోకి వెళ్ళి ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఏ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనుకోండి. సో మొబైల్ నెంబర్, కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఫెచ్ కొడితే అమౌంట్ అనేది ఫెచ్ అవుతుంది. దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది బీబీపీఎస్ ప్రాసెస్. సో దీనికోసం మనం ఫండ్స్ అనేది పీజీ వ్యాలెట్ నుంచి మెయిన్ వ్యాలెట్కి మూవ్ చేసుకోవాలి. అదేలా అంటే ఫండ్ మేనేజ్మెంట్, ఏఈపీఎస్ పేఅవుట్, పీజీ వ్యాలెట్ టు మెయిన్ వ్యాలెట్ రిక్వెస్ట్ అని కొట్టేసి, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పేమెంట్ అనుకోండి, 50,000 అనుకోండి, ఎంతో అమౌంట్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ కొడితే ఆ అమౌంట్ పీజీ వ్యాలెట్ నుంచి మనకు మెయిన్ వ్యాలెట్కి అనేది మూవ్ అవడం జరుగుతుంది. సో మన క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపల్సరీ మెయిన్ వ్యాలెట్లోనే ఉండాలి. అమౌంట్ పేఅవుట్ అయితే పీజీ వ్యాలెట్ నుంచి ఇన్స్టెంట్ డిఎంటీ ఛానల్ 2 నుంచి పంపించేసుకోవచ్చు మనం. సో ఇది లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీరు చేసిన ట్రాన్సాక్షన్